మన్మోహన్ మృతి నేపథ్యంలో ప్రముఖులు నివాళులర్పిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పూర్తి సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ సతీష్ లైవ్లో అందిస్తారు. సతీష్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు ప్రముఖులంతా కూడా నివాళులర్పించారు. ఉదయం రాష్ట్రపతితో పాటు అదేవిధంగా ప్రధానమంత్రి, అదేవిధంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, మరికొంతమంది నేతలంతా కూడా నివాళులర్పించారు. కాసేపటి క్రితమే సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఆయన నివాళులర్పించేందుకు నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి మన్మోహన్ సింగ్ నివాసానికి వచ్చారు. మరి ఆయన కూడా ఇప్పటికే నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా అనేక మంది ప్రముఖులంతా కూడా ఢిల్లీ చేరుకున్నారు. ఒక్కొక్కరుగా మన్మోహన్ సింగ్ నివాసానికి చేరుకుంటారు. వారంతా కూడా నివాళులు అర్పిస్తున్నారు. అయితే ప్రధానంగా దాదాపు 92 ఏళ్ల వయసులో అనేక ఆరోగ్య కారణాల రీత్యా కూడా మన్మోహన్ సింగ్ నిన్న ఎయిమ్స్లో జాయిన్ అవ్వారు. అనంతరం ఆయన 9:51 గంటలకు మృతి చెందినట్టు కూడా ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు. అనంతరం తిరిగి ఆయన డెడ్ బాడీ నేరుగా ఆయన మృతదేహాన్ని నివాసానికి తీసుకొచ్చారు. అనంతరం పార్థివ దేహాన్ని ఇక్కడనే ఉంచారు. అయితే ప్రముఖులంతా ఉన్నారు. కేంద్ర కేబినెట్ కూడా ఒక సమావేశం జరిగింది. కేంద్ర కేబినెట్ సమావేశంలో కూడా ఈ సమావేశంలో ఒక తీర్మానం చేయడం జరిగింది. ఆయనకు లాంఛనాలతో కేంద్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో కూడా ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లను చేస్తుంది. మరోవైపు రేపు ఉదయం 8:30 ఆయన నివాసం నుంచి ఆయన పార్థివ దేహాన్ని నేరుగా కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం తీసుకెళ్లబోతున్నారు. 9:30 గంటల వరకు కూడా కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం ఉంచబోతున్నారు. దాదాపు గంట పాటు కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం ఉంచి అనంతరం నేరుగా రాజ్ఘాట్కు ర్యాలీగా కాంగ్రెస్ కార్యకర్తలే కావచ్చు, యావత్తు దేశంలో ప్రజలంతా కూడా ఆయన అంతిమ యాత్రకు పెద్ద ఎత్తున కూడా హాజరు కాబోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా లాంఛనాలతో అనేక ఏర్పాట్లను చేసింది. ప్రస్తుతం అయితే ఆయన పార్థివ దేహం ఆయన అధికారిక నివాసంలో ఉంది. నేరుగా ఇక్కడి నుంచి రేపు ఉదయం 8:30 ఏఐసీసీలో ప్రజల సందర్శనార్థం కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తల సందర్శనార్థం కావచ్చు, వారందరి సందర్శనార్థం కూడా అక్కడ ఉంచబోతున్నారు. అనంతరం పెద్ద ఎత్తున ర్యాలీగా కూడా పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, వివిధ పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా ఆ ర్యాలీలో పాల్గొనబోతున్నారు. ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దాదాపు 10 ఏళ్ల పాటు కూడా ప్రధానిగా దేశానికి ఎన్నో సేవలు అందించి తన వంతు మార్కును కూడా వేయడం జరిగింది. దీనిపైన ప్రధానంగా అనేక పార్టీల నేతలంతా కూడా ఉదయం నుంచి కూడా మన్మోహన్ సింగ్ యొక్క భౌతికాయానికి నివాళులర్పించేందుకు పెద్ద ఎత్తున వచ్చారు. ఉదయం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైన అనేక మంది నేతలు వచ్చారు. అదేవిధంగా మల్లికార్జున ఖర్గే కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, అనేక మంది కాంగ్రెస్ నేతలు కూడా ఉదయం నుంచి కూడా నివాళులర్పిస్తూ వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించడం జరిగింది. ప్రస్తుతానికైతే పార్టీకి సంబంధించిన వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులంతా కూడా ఒక్కొక్కరికి వస్తున్నారు. మరి కాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ రాబోతున్నారు. మరి కాసేపట్లో ఆయన ల్యాండ్ అవుతారు. నేరుగా ఆయన కూడా వచ్చి మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి చివరిసారిగా నివాళులు అర్పించబోతున్నారు. ఒకవేళ ఈరోజు ఢిల్లీలో బస చేసి రేపంతా కూడా వారందరూ కూడా మన్మోహన్ సింగ్ యొక్క అంతిమ యాత్రలో పాల్గొనే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ సతీష్.